ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలలో రికార్డుల ప్రకారం కేవలం ఒకే ఒక్క విద్యార్థి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు ఆ విద్యార్థి కూడా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచేడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రతీకగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పోస్టింగ్లో ఉండగా రికార్డుల ప్రకారం ప్రస్తుతం కేవలం ఒకే ఒక విద్యార్థి మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ఇక్కడి ఉపాధ్యాయులు పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలొస్తున్నాయి. గత ఏడాది నలుగురున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 1కి పడిపోవడంపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్న ఒక్క విద్యార్థి కూడా స్కూల్కు వెళ్లలేని పరిస్థితి. ఒంటరిగా స్కూల్లో చదువుకోలేకనే తమ బిడ్డ బడికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడంతో విద్యార్థుల్లో కూడా ఆసక్తి తగ్గిందని అంటున్నారు. మరోవైపు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపేందుకే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఉండేది రాయచేడి. నా పేరు గంగోత్రి, మా అమ్మాయి పేరు పల్లవి. అంటే ఇక్కడనే చదువుపోతుంది కానీ ఒకతే ఉన్నందుకు పోతలేదు. సార్లు ఇద్దరు వచ్చి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మరి చదువులకు చెప్తలేరు. నా పేరు బాలు, నాది ఊరే రాయచేడి. ఇప్పుడు ఉన్న ప్రైమరీ స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు కానీ స్టూడెంట్స్ లేరు. ఒక 1 మంత్ బ్యాక్ ఎంఈఓ కూడా వచ్చిండు. వచ్చి పిల్లలు లేరని చెప్పేసి టీచర్ని పంపిస్తామంటే మేము కూడా ఇల్లు తిరగడం, కొంతమంది చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఏంటంటే టోటల్గా అన్నీ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు, మా పిల్లలు ఎందుకు పోకూడదు, మీ పిల్లలు ప్రైవేట్లో చదివితే మేము గవర్నమెంట్ చదివించాలనే కాన్సెప్ట్ తోటి ఆల్మోస్ట్ టోటల్గా అందరూ అచ్చంపేట పంపిస్తారు. రాయిచేడ్ పాఠశాలలో వెంకట్రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెంకట్రామ్ సెలవులో ఉండగా లక్ష్మణ్ విధులకు హాజరవుతున్నారు. విద్యార్థులు లేని కారణంగా సదరు ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోటుకు డిప్యూటేషన్పై బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరామని అంటున్నారు. పేరు వెంకట్రామ్, నేను రాయచేడ్లో టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ మాకు స్ట్రెంత్ లేకపోవడం వల్ల స్ట్రెంత్ లేదు కాబట్టి మాకు డిప్యూటేషన్ పంపించారు. కారణం ఏంటంటే మేము బడిబాట చేసినాం కానీ స్ట్రెంత్ ఏం పెరగలేదు. పిల్లల పేరెంట్స్ ఏమో ప్రైవేట్ స్కూళ్ళకు మొగ్గు చూపడం వల్ల మాకు స్ట్రెంత్ పెరగలేదు. కాబట్టి ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి కూడా రావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ పెరిమిళ్ళ సైడ్ బండలు కొడతారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. నేను ఒకతే రానని మొండికేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మోటివేషన్ చేశాము మేము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసారు. నువ్వు స్కూల్కి వెళ్ళమా అని చెప్తురు కానీ నేను పోనని చెప్పేటాలైతే ఒకతే అమ్మాయి అట్లా రకంగా స్కూల్కి రావడం లేదు. విద్యార్థుల సంఖ్య 1కి చేరినా సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే విద్యార్థుల చేరికలతో పాటు బోధనా నాణ్యత, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.